106 అంటుంది జెమిమా. 108 108 అంబులెన్స్ నంబర్ వెరీ గుడ్. నిక్కీ బ్రో నువ్వు తినకున్నా బాధ లేదు. లిక్విడ్ పేరు చెప్తే లైఫ్‌లో నీ లైవ్‌కి రాను నీకు. లేదు, లేదు, లేదు. నేను ఫాస్టింగ్ అన్నాను అంతే గని బ్రదర్. నేను మధ్యాహ్నం తినేసాను ఆల్రెడీ చికెన్ తిన్నా మధ్యాహ్నం. ఈ నైట్ ఇంక తినలేదు. అదే నేను అందుకే నేను నైట్ రైడ్‌కెళ్తాను ఇప్పుడు బయటికి అంటున్నాను గదా! ఖచ్చితంగా నేను ఏదో ఒకటి తింటా ఇంకా. గని బ్రో అయ్యో! ఆల్ డన్ అన్న. థాంక్ యూ అశోక్ బ్రదర్. థాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. పగలైన కాసేపు ఏది డిలీట్ చేస్తుంది. హాయ్ అన్నయ్య, మహేంద్ర అన్నయ్య, నిఖిల్ అన్నయ్య మీరు ఎక్కడ ఉంటారు అంటున్నారు. అమ్మ మన చిన్న బంగారం కర్నూలులో ఉంటారు. మా ఇద్దరి పరిచయం కువైట్‌లో జరిగిందమ్మా. అన్న ఎందుకు ఫాస్టింగ్ అంటున్నారు. రాత్రి ఒక్క పూటేనమ్మా ఫాస్టింగ్ అంటే. రోజంతా కాదు. అంటే బయటికెళ్ళి తినడానికి బద్ధకించాను. ఇంక సరే ఇంక ఇప్పుడు లైవ్ అయ్యాక వెళ్లి తినాలమ్మా అంతే. మాకిక్కడ రాజమండ్రి స్టేషన్ దగ్గర ఆహ్, దాన్నేమంటారు? ట్రైన్ అది ఒకటి రెస్టారెంట్ ఉంటది. 24/7 అది ఇంకా. ఇంక అక్కడ తినొచ్చు వెళ్లి. ఏది కావాలంటే అది. అక్కడ కుండ బిర్యానీ కూడా ఉంటుంది నైట్ టైము. సూపర్ ఉంటుంది. స్లోయింగ్ చేయొచ్చుగా? స్లోయింగా? అర్థం కాలేదు చెల్లెమ్మ. స్లోయింగ్ ఏంటి? అంటే మీరు ఇండియాలో ఉన్నారా? కువైట్‌లో ఉన్నారా అని అడుగుతున్నాను అన్నయ్య. ఇండియాలోనే ఉన్నాను చెల్లెమ్మ. మేమిద్దరం ఉండేది ఇండియాలోనే. కువైట్‌లో పరిచయం అంటే దానికి అర్థం ఏంటంటే చరణ్ వ్లాగ్స్ అని చెప్పి ఉంటుంది. చరణ్ బంగారం లైవ్‌లో మేమిద్దరం పరిచయం అన్నమాట. మా ఇద్దరి పరిచయం ఆ లైవ్‌లో. తను కువైట్‌లో ఉంటాడు. బంగారం అంటున్నారు చిన్ని చెల్లెమ్మ. మామ అంటున్నారు గని బ్రదర్. మార్నింగ్ బ్రష్ చేసి తిను అంటున్నారు జెమిమా. ఉదయం టిఫిన్ చేసినప్పుడు బ్రష్ చేస్తాను. ఇప్పుడెందుకు? నీకు 12 దాటితే మార్నింగ్ అయిపోయినట్టేనా? 12 లోపల పళ్ళు పుచ్చిపోవు. 12 దాటితే పళ్ళు పుచ్చిపోతాయా నీకు? తింగరి. మామ అంటున్నారు చిన్ని చెల్లెమ్మ. లాజిక్ లేకుండా మాట్లాడతారు. అయ్యో! అయ్యో రామా! బంగారం అంటున్నారు మా గని బ్రదర్. పగలైనక ఓకే. ఓకే అన్నయ్య. థాంక్ యూ అన్నయ్య. ఓకే అంటున్నారు. నైట్ రైడ్‌కి వెళ్ళక్ వెళ్ళొద్దు నిక్కీ గారు. చాలా ప్రమాదం. ప్లీజ్ వెళ్ళకండి నిక్కీ గారు. ఓకే అండి సంజయ్ గారు తప్పకుండా. అంటే ఏం లేదు ఫుడ్ కోసమని. నైట్ రైడ్ అంటే నేను జాలీ రైడ్ కాదు నేనెళ్ళేది. ఫుడ్ కోసం ఇంకెలాగో ఒక రైడ్ లాంగ్ రైడ్ అనమాట. నేనున్న ప్లేస్‌కి ఆ రైల్వే స్టేషన్‌కి మాకు దూరం లాంగ్ బాగా. సో, ఏంటంటే అలా వెళ్ళి ఒకసారి నైట్ ఇంకేదో ఒకటి తినేసి వద్దామని. అందుకోసం వెళ్దాం అనుకున్నా అంతే. అంతకు మించి ఏం కాదు. ఇది మార్నింగా నిక్కి అంటున్నారు. మార్నింగే నీకు 12 దాటిన వెంటనే పళ్ళు తోముకోవాలని రూల్ ఏమైనా ఉందా నీకు? మామ తిన్నావా అని అడుగుతున్నారు చిన్ని చెల్లెమ్మ. పడుకొని లేచిన తర్వాత అయితే చేసుకోవాలంటే ఓకే ఒప్పుకుంటా. తిన్నా బంగారం. నువ్వు తిన్నావా అంటున్నారు గని బ్రదర్. వెరీ గుడ్. అంటే నాలా అన్నయ్య నేను కాదు. మీకెలా పరిచయం ఎలాగా అంటే, అంటే నాలాగా అన్నయ్య నేను కాదు. మీకు ఎలా పరిచయం ఎలాగా? నాకు లైవ్‌లోనే పరిచయం చెల్లెమ్మ మాకిలానే. ఫాస్టింగ్, స్లోయింగ్ ఓహో! అర్థమైంది. అర్థమైంది. చిన్ని చెల్లెమ్మ, చిన్ని చెల్లెమ్మ. ఫాస్టింగ్‌కి, స్లోయింగ్ అలా అన్నారా? మామ ఏం తిన్నావు అని అడుగుతున్నారు చిన్ని చెల్లెమ్మ. పగలైన కాసేపు బంగారం ఏమి డూయింగ్ మీరు? భారతి అక్క లైవ్ పెట్టారిప్పుడు. సరిపోయింది. సైలెంట్‌లో పెడతారేమో అక్క. సైలెంట్‌లో పెట్టకూడదంటారు. అన్న, మామ ఎవరు అంటున్నారు. తెలీదు చెల్లెమ్మ. మీరే అన్నారు కదా మామ అని. బెండకాయ ఫ్రై రైస్ తిన్నా బంగారం అంటున్నారు గని బంగారం. గని బ్రదర్ అయ్యో! కాసేపు ఉన్నా మామ అంటున్నారు చిన్ని చెల్లెమ్మ. బంగారం నువ్వేం తిన్నావు అని అడుగుతున్నారు గని బ్రదర్. బునాయ్ అంటున్నారు. చెప్పు మునాయ్. చిన్న బంగారం పడుకుని పోయారు. లైవ్ ఆన్ జేసి. గొడవలే గొరక లైవ్‌కి స్వాగతం. జొమాటోలో ఆర్డర్ పెట్టుకోండి నిక్కీ గారు. జొమాటోలో అంటే ఇప్పుడు మిడ్‌నైట్ కదండీ సంజయ్ గారు. ఉండవు ఇప్పుడు ఈ టైంలో. బట్ బయట చూస్తేనేమో ఫుల్ మంచు బాగా పడుతుంది. స్నో ఎక్కువుంది బాగా. కానీ బావుంటది. డ్రైవ్ బావుంటది ఈ టైంలో. లాంగ్ డ్రైవ్. మోషే అన్న నమస్తే. మా చిన్న బంగారం పడుకున్నారు. గురక సౌండ్ వినండి అందరూ. గురక